తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శ్రీ విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. ఈ ఉగాది పండుగ అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సకల సిద్ధి కలగాలని కోరుకుంటూ ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. ఉగాది అనే పేరు యుగం మరియు ఆది అనే రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం కొత్త ప్రారంభం అని. ఉగాది విశ్వం సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు. తర్వాత రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలు సృష్టించారు. కాబట్టి మన తెలుగువారందరూ సాంప్రదాయాలకి అనుగుణంగా ఈ రోజు నుంచి నూతన సంవత్సరంగా తీసుకుంటారు. కత్తరి మౌఢ్యమి. శ్రీ విశ్వావాసు నామ సంవత్సరంలో మౌఢ్యమి కత్తరి వివరాలు. గురుమౌఢ్యమి జూన్ 10, 2025 నుండి జూలై 8, 2025 వరకు. శ్రీ విశ్వావాసు నామ సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం నుండి ఆషాఢ శుక్ల త్రయోదశి వరకు గురుమౌఢ్యమి. శుక్రమౌఢ్యమి నవంబర్ 30, 2025 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు. శ్రీ విశ్వావాసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి ఆదివారం నుండి మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం వరకు శుక్రమౌఢ్యమి. కత్తరి వివరాలు. 4, 5, 2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 నుండి దొల్ల కత్తరి ప్రారంభం. 11, 5, 2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 నిజ కత్తరి కృత్తిక కార్తె ప్రారంభం. 28, 5, 2025 జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం రాత్రి 1:28 నిజ కత్తరి త్యాగం. ద్వాదశ రాశులలో మేషం నుండి మీనం వరకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి శని భగవానుడు కుంభరాశి నుండి మీన రాశి ప్రవేశించారు. ఏలినాటి శని పూర్తవుతుంది. గత 7.5 సంవత్సరాల నుండి ఏలినాటి శని వల్ల మీరు పడుతున్న కష్టాలకి విముక్తి ఈ సంవత్సరం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఒక రకంగా మకర రాశి వారికి మంచి రోజులని చెప్పవచ్చు. తృతీయ శని సంచారం వల్ల కొన్ని ఉపయోగకరమైన పనులు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఇంతకుముందు కంటే కూడా చాలా విషయాల్లో విజయాలు సాధిస్తారు. రాహు ద్వితీయంలో, కేతు అష్టమంలో ఉన్న కారణం చేత చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అష్టమకేతు అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఇది మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. మే 15 నుండి గురు పంచమం నుండి షష్టంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కానీ ఎక్కువగా పొదుపు చేయలేకపోతారు. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్తారు. ప్రమోషన్స్ లేదా నూతన ఉద్యోగం లభించవచ్చు. వైద్య, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బందీ నుండి విముక్తి పొందినట్లు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారపరమైన విషయాలు, వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. హోటళ్ళు, హాస్టల్స్ నడిపే వారికి అనుకూల కాలం. ప్రభుత్వ రంగ సంస్థల నుండి రావాల్సిన రాయితీలు లభిస్తాయి. వైద్యం, సాఫ్ట్వేర్, పత్తి వ్యాపారం, అలంకార సామాగ్రి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్ బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ముఖ్యంగా ట్రావెల్ బిజినెస్, కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి మంచి లాభాలని చెప్పవచ్చు. వచ్చిన ధనాన్ని పొదుపు చేయడం చెప్పదగిన సూచన. అధిక ధన వ్యయం సూచిస్తోంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి. మీ యొక్క తెలివితేటలతో అందరినీ మెప్పిస్తారు. అయితే ఆరోగ్యపరంగా మటుకి జాగ్రత్త తప్పక తీసుకోవాలి. డీహైడ్రేషన్, కడుపు సంబంధించిన ఇబ్బంది పెడతాయి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు విద్యాపరంగా అభివృద్ధి బాగున్నప్పటికీ ఇతరులతో పోల్చుకుని చూసుకున్నప్పటికీ కొంత లోటుగా అనిపిస్తుంది. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా
మీ కృషిని సాగించడమే చెప్పదగిన సూచన. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. విదేశీ విద్య, వైద్య విద్య, టెక్నికల్ సంబంధించిన విద్య బాగుంటుంది. మీకున్న తెలివితేటలకి అందరూ ముగ్ధులవుతారు. విదేశాలకు వెళ్ళాలన్న మీ కళ నెరవేరుతుంది. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఎంత ఇబ్బంది పడ్డా గమ్యాన్ని చేరుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు. జీవిత భాగస్వామి వల్ల కొన్ని కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సహోదరి సహోదరు మధ్య బంధం పెరుగుతుంది. ఎప్పటి నుండో ఉన్న ఆస్తులు తగాదాలు పరిష్కారం అవుతాయి. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ మాత్రం తప్పక అవసరం అవుతాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా స్వల్పమైన ఒడిదుడుకులు రావచ్చు. స్థానచలనాన్ని అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అక్టోబర్ నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు, విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మొదలైనవి కలిసి వస్తాయి. స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోగలుగుతారు. సంతానాభివృద్ధి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో మీ సాటి వాళ్ళే మిమ్మల్ని అధిగమించి ముందుకు వెళ్తున్నారన్న భావన కలుగుతుంది. అన్ని బంధాలు ధనంతోనే ముడిపడి ఉంటాయని వాస్తవం మీ అనుభవంలోకి వస్తుంది. జీవితంలో విలువైన పాఠాలను కాలమే బోధిస్తుంది. అయితే అక్టోబర్ నుండి కొంతమేర బాగుంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సివిల్ సర్వీసెస్లు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి పదవులు ఎంపిక అవుతారు. చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారు రాణిస్తారు. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. క్రమశిక్షణ పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయత పెరుగుతుంది. బంధాలు, అనుబంధాలు మరింత బలపడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీరు ప్రారంభించిన కార్యక్రమాల్లో కొన్ని విజయవంతమవుతాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. సన్నిహిత వర్గానికి అండగా నిలుస్తారు. రాజకీయపరంగా మీరు ఆశించిన పదవి లభిస్తుంది. సౌందర్య సాధనాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం విష్ణు సహస్రనామం స్తోత్రం పఠించడం, లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి శుక్రవారం విష్ణుమూర్తి ఆరాధన చేయండి. 8 శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో పూజ చేయడం, కుదిరితే ప్రతిరోజు చేయడం మంచిది. ఇంట్లో ప్రతి నెల సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందరికీ మరోసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.